రైట్ ఇక అప్డేట్స్ లోకి వెళ్తే దేశ భవిష్యత్తు సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే చారిత్రాత్మక ఘట్టానికి నేడు అమరావతి వేదికగా నిలవనుంది. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి నేడు పునాది పడనుంది. అయితే దీని ద్వారా దేశంలో క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం ఏపీ రాష్ట్రానికి రానుంది. తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెం గ్రామంలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. మధ్యాహ్నం 2:45 క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 3 గంటలకు ఉద్దండరాయనిపాలెం చేరుకున్న సాయంత్రం 6 గంటల వరకు జరిగే క్వాంటమ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక అమరావతిలో రూపుదిద్దుకుంటున్న క్వాంటమ్ వ్యాలీ రాష్ట్రానికి దేశానికి మైలురాయిగా నిలవనుంది. గరీబోళ్ల కోసం గరీబోళ్ల పార్టీ అంటూ కాంగ్రెస్ పార్టీని గుర్తు చేస్తూ ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ ఆదిలాబాద్ జిల్లా సమావేశంలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గమనిస్తూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అంటే గరీబోళ్ల పార్టీ అని చెప్పిన ఆయన పేదల సమస్యలను తీర్చే ఏకైక పార్టీ కాంగ్రెస్దే అని కొనియాడారు. आह्वान कर रहे हैं और उनका साथ मांग रहे हैं कि राज्य की सरकार को मजबूत करना है और आपके इस म्युनिसिपल काउंसिल में विकास की गंगा को बहाना है, तो यहाँ कांग्रेस पार्टी को चुन के देना है। और इसीलिए इस चुनाव में विवाद नहीं विकास चाहिए, इस चुनाव में नफरत नहीं विकास चाहिए, काम चाहिए, भाईचारा चाहिए। राहुल गांधी जी ने भारत जोड़ने का काम किया था, भारत जोड़ो यात्रा से कांग्रेस पार्टी आदिलाबाद जोड़ने जा रही है, दिलों को दिलों से जोड़ने का काम करेगी। और आज हमारे सभी नेतागण यहाँ मौजूद है। जो प्रतिसाद हमें जनता की तरफ से मिल रहा है और पूरे तेलंगाना में इस बार म्युनिसिपल काउंसिल चुनाव में कांग्रेस पार्टी स्वीप करने जा रही है। आज आदिलाबाद की जनता से ये ఏలూరు జిల్లా నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దొంగ రిజిస్ట్రేషన్ల వ్యవహారం కలకలం రేపింది. గతంలో శ్రీరామ్ ఫైనాన్స్ లో ₹1 కోటి రుణం తీసుకున్న తాడేపల్లి గూడెంకు చెందిన అద్దంపల్లి వెంకటరత్నం ఫైనాన్స్ కు సంబంధం లేని దొడ్డి నాగరాజుతో కలిసి లోన్ క్లియర్ అయినట్లు నకిలీ పత్రాలు, నకిలీ ఆఫీస్ ఐడి, నకిలీ స్టాంపులతో రిజిస్ట్రేషన్ రద్దుకు ప్రయత్నించారు. పత్రాల్లో లోపాలు గుర్తించిన సబ్ రిజిస్ట్రార్ ఎన్ ఫణి సీతారామరాజు పోలీసులకు సమాచారం ఇవ్వగా దొంగ రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్లతో భారీ మొత్తంలో ఒప్పందం జరిగినట్లు సమాచారం. నూజివీడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో ఫ్రాడ్లెంట్ రిజిస్ట్రేషన్ దాన్ని అడ్డుకోవడం జరిగిందండి. అనంతపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ సంబంధించి ₹1 కోటి లోన్ పెట్టారు 2023 సంవత్సరంలో. ఆ లోన్ యొక్క క్లియర్ అయిపోయినట్టు ఒక ఫేక్ మేనేజర్ వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించారండి. మేము ఆ ఐడెంటిటీ కార్డు అన్ని కూడా చూసి డౌట్ వచ్చి సంబంధిత శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళని కనుక్కోగా వాళ్ళు అది ఫేక్ పర్సన్ అని చెప్పి తేల్చారండి. సో శ్రీరామ్ ఫైనాన్స్ మేము అందరూ కలిసి సంబంధిత ఎవరైతే వచ్చారో ఆ పర్సన్ పట్టుకొని పోలీసులకు అప్పచెప్పి తదుపరి విచారణ కోసం వాళ్ళకి పంపించామండి. నేను వచ్చి 3 నెలలు అవుతుందండి ఇక్కడ సబ్ రిజిస్టర్ కింద. నేను వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం జరగడం అండి ఇది. ఈ ఎనీవేర్లో ఉన్నదాన్ని ఒక లూప్ హోల్స్ ఉపయోగించి ఇలాంటివి చేసుకుంటున్నారు. జనాలకి బాగా ఉపయోగపడే ఎనీవేర్ని ఇలా పాడు చేస్తున్నారు చాలామంది. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారి సహకారంతో వాళ్ళని పట్టుకోవడం జరిగిందండి రెడ్ హ్యాండెడ్గా ఇవాళ. ఈరోజు నూజివీడు సబ్ రిజిస్టర్ ఆఫీస్